క్లాస్ విద్యార్థులు అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళు సరస్వతి పూజ మన స్కూల్లో కూడా సరస్వతి పూజ సరస్వతి మాతను స్థాపించుకోవడం జరిగింది. మరియు అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము సరస్వతి యొక్క ఆశీస్సులు ఉండాలి. మరియు తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, అగ్రదేవోభవ అంటారు కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు చాలా అవసరము. కాబట్టి ఇక మనం ఎంత చదివినా కూడా సరస్వతి మాత ఆశీస్సులు కావాలి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కావాలి. ఇప్పుడు 15 రోజుల్లో ఎగ్జామ్ జరగబోతుంది. ఈ యొక్క మీరు 2 సంవత్సరాల నుంచి మీ యొక్క తల్లిదండ్రులు కాళ్ళు మొక్కిర్రు కూడా తెలియదు నాకు, కానీ మీ మంచి అవకాశం వస్తుంది. వాళ్ళని పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మంచి పౌరులుగా, మంచి భక్తులుగా, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. మరియు మంచి జాబ్ రావాలి. ఇప్పుడు 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ కావాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఆశీర్వచనాలు ఇస్తారనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నాము. కాబట్టి మీ యొక్క పిల్లలకు ఈ యొక్క మంచి ఆశీస్సులు అందించండి. మీరు మా దగ్గర ఉంటారు కాబట్టి ఇప్పుడు మేము ఇస్తూనే ఉన్నాం ఆశీస్సులు. మీ యొక్క ఆశీస్సులు అవసరము. ఈ యొక్క ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాలు చదివినంత కూడా సఫలీకృతం కావాలి. మంచి మార్కులతో 10th క్లాస్లో పాస్ కావాలనేటువంటి సదుద్దేశము మీరు కల్పించి మీ పిల్లలకు మంచి ఆశీస్సులు నుంచి మంచి మార్కులు సంపాదించే విధంగా ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ధన్యవాదాలు సార్. దయచేసి వచ్చినటువంటి పేరెంట్స్ ఏమనుకోకండి, మన ప్రిన్సిపల్ గారు ఘంటసాల మాదిరి గొంతుండేది పాపం. ఎందుకంటే హై స్కూల్ తెలియదు కానీ పాపం సార్ వాయిస్ కొద్దిగా ఇబ్బంది అయింది. మనం కూడా వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టుకోవద్దు, లేకుంటే ఘంటసాల మాదిరి వాయిస్ జానకి మాదిరి అయిపోయింది. ఆ సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చేసిన నా విద్యార్థులు, సార్ వాళ్ళ ఆలోచన అంటే నా విద్యార్థులు అన్న భావనతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ వెంబడించినటువంటి మా తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆనందంగా మాట్లాడే భాష అది. సో మనందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి సార్కి. ధన్యవాదాలు. అక్షతలు తీసుకోండి. అక్షతలు ఎక్కడ పోయినా పోయి బెంచీలో కలిపెట్టి కదా, అక్కడ కలిపెట్టి కదా, కొన్ని అక్షతలు వేయండి. ఇంచుమించు బహుశా 10వ తరగతి విద్యార్థిని మనులందరూ కూడా వచ్చినట్టు అనుకుంటాము. సరే, అనుకూలంగా రానటువంటి విద్యార్థులు ఉంటే కూడా వాళ్ళు కూడా పూజ చేసినారు అన్నటువంటి భావనతో మనం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. చిరంజీవులు మీరు 3 ఏళ్ళకి ఎన్ని అక్షంతలు వస్తే అన్నీ పట్టుకోవాలి. 5 ఏళ్ళ అక్షంతలు పెట్టాలనుకోండి సంచి బియ్యం కావాలి. 3 ఏళ్ళతోటే పట్టుకోండి. ఓకేనా? ముందు చేతులతో తల్లికి తండ్రికి నమస్కారం చేస్తూ, తల్లికి తండ్రికి చూస్తూ నమస్కరించాలి. స్టార్ట్ చేస్తున్నాము. సరే, మీరు కూడా సరే అక్షంతలు తీసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయేత్. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతోపాస్మహే. పిల్లలందరూ కూడా ఈ శ్లోకం చెప్పాలండి. చేతులు జోడించండి. పిల్లలు మాత్రం విద్యార్థులు మీ గురువులకు ప్రార్థన చేస్తున్నాము. మీరు చేతులు జోడించి ఈ శ్లోకం చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. టీచర్లకి మళ్ళీ నమస్కారం చేయండి. ఎందుకు యశివనామృతాభ్యామ్యాది ధర్మమలాదే సంస్మరణానంచ పర్వతే మంగళమలాఢ సంసాన సంసాన
మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు మీ తల్లి తండ్రి పాదాల చెంత 2 అక్షంతలు వేయండి. లక్ష్మీనారాయణ మీరు ఒకసారి సరస్వతి మాత 2 అక్షంతలు. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణికంఠాభ్యాం నమః, శుచిబంధనాభ్యాం నమః, ఆనందదుష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. పిల్లలు చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అక్షంతలేసిన మీ పాదాల పాదాల చెంత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నేత్రాచమయానికి నారాయణ స్వరాణ విష్ణువే నమః, మధుసూదనాయ మాతృవిక్రమాయ నమః, మాతృవిక్రమాయ నమః, పద్మనాభాయ మాధవో రేవో సంగతనాయ ప్రత్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ పురుషోత్తమాయ మోక్షదాయ నమః, సింహాయ మత్సదాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీ కృష్ణాయ హరే కృష్ణ పరమాత్మనే నమో నమః. విద్యార్థులు మీరు భూతల్ని తల్లి నమస్కారం చేయండి. ముందనే భూతల్ని తగలాలి, నమస్కారం చేయాలి. ఎందుకొరకునంటే భూతల్లి సాక్షాత్ మహాలక్ష్మి. మన తల్లి పైన కూర్చున్నాం, మన కాళ్ళు తగ్గుతున్నాయి, మా భూమాత క్షమించు తల్లి అని చెప్పేసి మీ మనసులో అనుకోవాలి. కూర్చున్నాం తల్లిదండ్రులు, ఇక్కడ చిరంజీవులు కూడా అలా మనసులో అనుకోవాలి. ఓం